పెట్టావు సిలువలో నా రక్తము కార్చి రక్షణనిచ్చావు, నీవే రక్షణనిచ్చావు. సిలువలో నా రక్తము కార్చి రక్షణనిచ్చావు, నీవే రక్షణనిచ్చావు. ఆహా ఓ యేసు 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 ప్రభు యేసు ప్రభు ఏ जगे माता सरी को कोई चेनी होते पर में माता सरी को कोई चेनी. पापी ऊरो तू दोस्ती वालो, पापी ऊरो पापे ना पेड़े वालो. ना स्वेंजारे जेरो रखवालो तू ना स्वेंजारे जेरो रखवालो तू ప్రభునామలో మీకు అందరికీ వందనాలమ్మా. దేవుని స్తోత్రాలు. ప్రియమైన సహోదరులరా, 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకై వెదకి దొరికిన ఆ గొర్రెని భుజాల మీద వేసుకొని సంతోషంగా ఇంటికి వచ్చి అందరికీ, స్నేహితులకి, పొరుగు వారికి చెబుతాడు కాపరి. అలాగే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎంతో సంతోషము కలుగుతుంది. రక్షణ పొందిన వారు తప్పిపోయిన గొర్రెలుగా ఉండి ప్రభు చేతికి దొరికిన వారు. తప్పిపోయిన గొర్రె ఆయన అందరినీ వెదకడు కానీ నశించిన వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చినాడు. తప్పిపోవడము, నశించిపోవడము, మనము పడిపోయిన స్థితిలో ఉన్న పాపాంధకారంలో ప్రభువును వెదకడము, ప్రభువు కోసం చూడడం అంటే నీతిని, సత్యమును, యథార్థతను, వాస్తవాన్ని, ముక్తిని, అసలైన పారమార్థిక విలువని. ఏంటి నేను ఇలాగా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఒక గురి గమ్యం లేదు,
అని జీవితంలో అనేక రకాల ఒడిదుడుకులు కలిగి ప్రయాసపడి భారం మోసుకునే ప్రజలు, తప్పిపోయిన ప్రజలు అదే పనిగా గెరాసేన ఆ దెక్కపోలి పట్టణాల్లో ఉన్న సేనా దయ్యాలు పట్టిన ఆ వ్యక్తి కోసం ప్రభు అదే పనిగా రాత్రంతా దోణిలో ప్రయాణం చేసి ఉదయాన్నే ఆ పట్టణంలో ప్రవేశించినాడు. కేవలము ఆ వ్యక్తి కొరకే ప్రభు ఆ ఊరికి వెళ్ళాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా ఎవరైతే ఇంకిత జ్ఞానంతో సత్యమును, యథార్థతని, పరిశుద్ధతని, నిజమైన మార్గాన్ని ఎవరైతే వెతికే అన్వేషణలో ఉంటారో అటువంటి వారికి ప్రభు దొరుకుతాడు. అలాంటి వారిని ఆయన రక్షించడానికి వారి దగ్గరికి వెళ్తాడు. యేసు ప్రభు ఎవరో చూడాలని జక్కయ్య ఆయన ఆయన ఎక్కడుంటే అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మొదట చూడలేకపోయినా మేడి చెట్టు ఎక్కి చూడాలనే ఆసక్తి జక్కయ్య మనసులో ఉన్నది. అయితే ప్రభువే జక్కయ్యలో ఉన్న ఆసక్తిని గమనించిన వాడై నేరుగా ఆ మేడి చెట్టు దగ్గర ఆగిపోయినాడు. కన్నులు పైకెత్తి, జక్కయ్య దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్య ఆశ్చర్యపోయినాడు. నా పేరు ఆయనకి ఎలా తెలుసు? జక్కయ్య జీవితం మారిపోయింది. మనము ఆయన కోసం ఒక అడుగు వేస్తే ఆయన మన కోసం 10,000 అడుగులు నడిచి వస్తాడు. ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న ఇంకిత జ్ఞానంతో వాస్తవాన్ని తెలుసుకోవాలని, సత్యమును తెలుసుకోవాలని, నా స్థితిగతులు మారాలని, నేను అసలైన పారమార్థిక విలువను పొందుకోవాలని ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, కొండల్లో, లోయల్లో ఎక్కడ ఉన్నా వాళ్ళ కోసం అదే పనిగా పక్షిరాజు వలె ఆయన రాలుతాడు. ప్రియమైన సహోదరులరా, ఒక ముస్లిం సహోదరి, వికలాంగురాలు, ఒక సంవత్సరంలో డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ కదా, అప్పుడు ఆమె ఏదో టీవీ చూసుకుంటా ఛానల్ మార్చే క్రమంలో రిమోట్ ద్వారా ఆ రోజు క్రిస్మస్ కాబట్టి ఒక ఛానల్లో యేసు ప్రభువుని ఆ సిలువ మోసే సన్నివేశం దగ్గర ఆమెకి కనబడింది. వెంటనే ఆ ఛానల్ మార్చలేక చూద్దాం ఏంటో అని అలా
ఒక 10 నిమిషాలు చూసింది. ఆమెకు హృదయంలో కార్యం జరుగుతుంది. యేసు ప్రభు ఎందుకు ఇంతగా శ్రమ పొందినాడు? ఆ తర్వాత అర్థమైంది. ఒక మనిషి కోసం ఇంతగా శ్రమపడినాడు ఆయన. ఇంకా ఆమెకు తెలియకుండానే ఆమెకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఏడుస్తుంది ఆమె. ఆమెలో ప్రభువును నమ్ముకోవాలి, ప్రభువును నా రక్షకుడిగా, నా ప్రభువుగా అంగీకరించాలనే ఒక దాహము ఆమెకు కలిగినది. అందుకే రహస్యంగా ఆ రోజు నుండి ఆమె ప్రభువుకి ప్రార్థన చేయడం, రహస్యంగా బైబిల్ చదువుకోవడం ఆమె ప్రారంభించి శాంతి సమాధానం చేత నింపబడి ఆమె సంతోష జీవితాన్ని జీవిస్తూ ఉంది. ఇంట్లో వాళ్ళు ఆమెని గమనించి బాగా ఆమెని శిక్షించినా కూడా ఆమె తన హృదయంలో ఉన్న సమాధానం, సంతోషం కోసమై వాళ్ళ బెదిరింపులకి, వాళ్ళ శిక్షకి ఏమాత్రము బెదరకుండా, నన్ను మీరు చంపినా పర్వాలేదు, నాలో ఉన్న నెమ్మది క్రీస్తుని నేను పోగొట్టుకోలేను అని కరాఖండిగా వారితో చెప్పింది. ప్రియమైన సహోదరులరా, సత్యాన్వేషణ, దైవాన్వేషణ, ఇంకిత జ్ఞానంతో ఎవరైనా ఎక్కడైనా ఆలోచన చేస్తే యేసు ప్రభు అంటే ఏంటో ఎవరికైనా అర్థమవుతుంది. తప్పిపోయిన గొర్రెలంటే అలాంటి వారే. మారు మనసు అక్కరలేని నీతిమంతులు, వీరికి ఏ అన్వేషణ ఉండదు. సిగ్గు నొందితిమి అని, అవమానం కలిగింది అని ఏ బాధ ఉండదు. రాతి గుండెలవి. రాళ్ళకి ఎటువంటి ఆలోచన ఉంటుంది? ఏ ఆలోచన ఉండదు. రాతి గుండెలు. కనికరము, దయ, వాస్తవం ఉండదు. కొంతమందికి కేవలం డబ్బు సంపాదించడానికే పుట్టినాము అన్నట్టుగా, ఇంకా అదే లోకం తప్ప ఇంకా వేరే లోకం ఉండదు. ఈ సంపదల్ ప్రభుని చేర్చునా, నీ కోర్కెలు నిత్య జీవమిచ్చునా, నాది నాదంటూ నాకెదురే లేదంటూ అత్యాశకు పోనే పోవద్దు. ఓ పేదోళ్ళనోలే కొట్టద్దు. నీ సంపదల్ ప్రభుని చేర్చునా, నీ కోర్కెలు నిత్య జీవమిచ్చునా. పరమార్థం తెలుసుకో, ప్రభు యేసుని నమ్ముకో. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము.
ప్రియమైన సహోదరులరా, ఒక మనిషి తన జీవిత కాలం అంతా వేవేల కోట్లు సంపాదించిన బిల్గేట్ అయినా టాప్ 10లో ప్రపంచంలో వెరీ మోస్ట్ హైలీ రిచెస్ట్ పర్సన్ టాప్ 10లో వాళ్ళ పేర్లున్న మన దేశంలో అంబానీ ఫ్యామిలీ అయినా మరెవరైనా వేవేల కోట్లు సంపాదించిన ఆ డబ్బుల ద్వారా తన ఆత్మ రక్షించుకోలేడు, పాప క్షమాపణ పొందలేడు, దేవుని ఉగ్రతకి తప్పించుకోవడానికి ఆస్తి అక్కడికి రాదు. దానికి విమోచన క్రయధనం ప్రభైన యేసుక్రీస్తు చిందించిన పరిశుద్ధమైన రక్తమే. కేవలం విశ్వాసము కృప ద్వారా మానవాళికి రక్షణ, పాప విమోచన. ప్రియమైన సహోదరులరా, ఎంతసేపు లోక సంబంధమైన ఆశలే ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన దాహం, తపన, ఆవేదన వారికి ఉండవు. మంచి ఎండాకాలం యేసు ప్రభు తన శిష్యులతో కూడా సమరయ పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి యాకోబు బావి దగ్గర కూర్చొని, శిష్యులారా, మీరు వెళ్ళి ఊర్లోకి వెళ్ళి భోజనం కొనుక్కొని రండి, నేను ఇక్కడే ఉంటాను. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆత్మరక్షణ పని ఉంది. ఆ సమరయ పట్టణంలో 6 మందితో సంసారం చేసిన స్త్రీ రక్షణ పొందడానికి ప్రభు అక్కడ కూర్చున్నాడు. ఎలాంటి వాళ్ళని ప్రభు రక్షించి వాళ్ళ ద్వారానే ఆ ప్రాంతాలకి, ఆ సరిహద్దులకి రక్షణ ఆనందాన్ని కలిగించాడు. జ్ఞానులకు నీ ఉపదేశం, మతకర్తలకు నీ సందేశం అర్థము కాక పోయేనే, పతితాలెందరూ నీ జీవజలమును త్రాగితిరే. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. ఆ రోజున దావీదు దగ్గరికి అప్పులు చేసుకున్న వాళ్ళు, జీవితం మీద విరక్తి పొందిన వాళ్ళు, శాంతి సమాధానం లేని వాళ్ళు, అనేక రకాల ఇబ్బంది పడే వాళ్ళంతా ఇంచుమించు 400 మంది దావీదు దగ్గర చేరిపోయి ఆయన్ని వెంబడించారు. ఈ రోజున ఎన్నిక లేని వారు, బలహీనులు, సమాజంలో తృణీకరింపబడిన వారు, వెలివేయబడిన వాళ్ళు, నీచులు అని అనబడిన మనమంతా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినాం.
ఈ లోకంలో ఒక వ్యక్తి తన అంతరంగము ఎంత చెడుతనముతో, కల్మషముతో, కలంకముతో, మలినముతో, దుర్మార్గంతో ఉన్నదో గుర్తించిన సందర్భం పరలోకంలో సంబరం, సంతోషం, దేవదూతలతో కూడా ప్రభు సంతోషిస్తాడు. నేనేం తప్పు చేయలే, నాలో ఏ తప్పు లేదు అనడం పెద్ద ప్రమాదం. అలాంటి వాళ్ళని బట్టి ప్రభు తన దూతలతో సంతోషించలేడు. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా అదే ఉపమానాన్ని చెప్పాడు. ఈ 15వ అధ్యాయం అంతా కూడా 3 ఉపమానాలు ఉన్నాయి. 3 ఉపమానాలు ఒకే భావాన్ని చూపిస్తున్నాయి. ఏ స్త్రీకైనానో 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను. అక్కడ కాపరి గురించిన ఉపమానము, తప్పిపోయిన గొర్రెని వెదకి పట్టుకోవడం. ఇక్కడ పోగొట్టుకొనిన ఒక నాణ్యాన్ని దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి నాణ్యాన్ని వెదకి పట్టుకున్న స్త్రీ గురించిన ఉపమానం. నాణ్యం ఏదైనా పోగొట్టుకుంటే, ఒక బంగారు నాణ్యము పోగొట్టుకుంటే ఎవరు కూడా అంత ఈజీగా వదిలిపెట్టరు. ఒక పార్కులో కానీ, ఒక గడ్డిలో కానీ ఉంగరం పోయిందనుకోండి, పిల్లోడికే ఉంగరం తగిలిచ్చారు, పోయింది. ఇంకా ఎంతసేపు ఎంతో జాగ్రత్తగా అది దొరికేంత వరకు ఆ ఉంగరాన్ని వెతుకుతారు ఆ గడ్డిలో. ఎందుకంటే అది విలువైనది కదా. అలాగే ఆత్మలు కూడా విలువైనవి. ఆత్మలు విలువైనవి. ఆత్మల రక్షణ కొరకై ప్రభు ఈ లోకానికి నరునిగా, మన పోలికలో, మన స్వరూపములో, రక్తమాంసములు కలిగి మన వంటి వాడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆత్మ రక్షణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది, ప్రయోజనకరమైనది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను రక్షించుకొనలేకపోతే వాని బ్రతుకుకి విలువ లేదు. చివరికి మనకు మిగిలేది ఈ లోకంలో మనం మారు మనస్సు పొంది ఆత్మరక్షణ పొందినామే, అదే మనకు ఇహమందున పరమందున ప్రయోజనకరమైన జీవితాన్ని, మార్గాన్ని మనకు కలుగచేస్తుంది. ఎంత సంపాదించినా ఆత్మరక్షణ లేకపోతే వాళ్ళ జీవితాలు వ్యర్థం. పోగొట్టుకునే నాణ్యం కొరకై ఎంత జాగ్రత్తగా
మనం కూడా ఆత్మరక్షణ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఏది పడితే అది, ఎక్కడ పడితే ఎక్కడ, ఎటు పడితే అట వెళ్ళకూడదు. మూర్ఖుల వలె అసత్యాన్ని, అవాస్తవాన్ని, కల్పితాన్ని, అబద్ధాన్ని, వ్యర్థమైన వాటిని, పరిశుద్ధత లేని వాటిని, సమస్తము కలుగ చేయని వాటిని దేవుడిగా భావించకూడదు. ఏదో చెప్పాడని, ఆ చెప్పిన మాట జరిగిందని వాళ్ళనే ఇక దేవుడు అని భావించకూడదు. జాగ్రత్తగా వెదకాలి. పురాతన మార్గములను గురించి ఆలోచన చేయండి. మేలు కలుగు మార్గం ఏదో పరీక్షించి చూసుకోండి అన్నాడు. మన దేశంలో మరీ భయంకరమైన మూర్ఖత్వం దిగంబరిగా, కొంతమంది దిగంబర స్వాములు ఉంటారు. ఆడి దగ్గరికే వెళ్ళి ఆడి ఆశీర్వాదం తీసుకుంటుంటారు. కొంచెమన్నా సెన్స్ పనిచేయదు, ఆలోచన ఉండదు. లోకంలో మాత్రం గనులుగా ఉంటారు. నెలకి 5-6 లక్షలు జీతం తీసుకుంటుంటారు, ఎక్కడో ఫారిన్లో ఉంటారు. కానీ సత్య ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన విషయంలో చాలా వెనకబడి ఉంటారు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది పరిశుద్ధత, ఏది వాస్తవమో అనే జాగ్రత్తగా పరీక్షించే వాళ్ళు చాలా తక్కువ. సామెతల్లో అంటాడు కదా, వెండిని వెతికినట్టు వెదకండి, బంగారాన్ని వెతికినట్టు వెదకండి, నేను మీకు దొరుకుతాను. వెదికే వారికి దొరుకుతాడైన. పూర్ణ మనస్సుతో ఎవరైతే వెతుకుతారో, నిజం తెలుసుకోవాలా, సత్యము తెలుసుకోవాలా, నేను నెమ్మదిగా బ్రతకాలి, అలాంటి వారికి ప్రభువు దొరుకుతాడు. ఎన్నో రోజుల అన్వేషణ, వెతుకులాట ఫలితం ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనకి ఎంత సంతోషం, ఎంత ఆనందం. బంధువులందరికీ చెబుతాం, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితం మారిపోయింది. సంతోషంగా అదొక గొప్ప ధన్యతగా చెప్పుకుంటాం. ఏమంటే ఎంతవరకు పోగొట్టుకున్నాం తెలుసుకోలేదు. ఎన్నో రోజులు వ్యర్థమైపోయింది. ఈ లోకంలో ఒక మనిషి ఆత్మ రక్షణ లేని కాలమంతా వ్యర్థమైన కాలమే, వ్యర్థమైన జీవితమే అది. వ్యర్థమైన జీవితమే. ఎప్పుడైతే ఒక మనిషి యేసు ప్రభువును కలిగి ఆత్మ రక్షణలో కొనసాగుతాడో, ఆ రోజు నుండి ఎంతో సార్థకమైన, ప్రయోజనకరమైన జీవితం. అందుకే నంద్యాల దైవజనుడు పాట పాడాడు కదా,
అందరం సుధాకర్ దైవజనుడు. ఎంత మంచి జీవితము నాకు ఇచ్చు దేవుడు, ఉన్నాడని నేను ఎరుగక ఎంతో కాలము నేను వ్యర్థమైపోయాను. ఎన్నో ఏండ్లు నేను వ్యర్థమైపోయాను. యేసు ప్రభు లేని జీవిత కాలం అంతా కూడా వ్యర్థమైపోయినది, నిష్ప్రయోజనమైనది. ప్రభును కలిగిన నాటి నుండి మనిషికి అసలైన ఒరిజినల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అది దట్స్ న్యూ బ్రాండ్ లైఫ్. అది క్రొత్త అద్భుతమైన జీవితం. క్రీస్తునందు మనిషికి ప్రారంభం అవుతుంది. కనుక ప్రియమైన సహోదరులరా, మార్పు లేకుండా, మారు మనస్సు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఎంతకాలం బ్రతికినా అది వేస్ట్. లోకమంతా సంపాదించుకొని ఆత్మరక్షణ పొందకపోతే వాడి జీవమునకి ఏమీ లాభం లేదు. జీవితం అంటే ఎంత కూడబెట్టుకున్నాం అనే దాని మీద ఆధారపడి లేదు. ఇహపరమందున ప్రయోజనకరమైన ఆత్మరక్షణ పొందడంతోనే జీవితం ఆధారపడి ఉంది. కనుక ప్రియమైన సహోదరులరా, భూమి మీద మనం జీవిస్తూ ఉండగా మన గురించి పరలోకంలో సంతోషాలు, సంబరాలు, ఆనంద సమయాలు జరగాలి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మన సరిహద్దులో ఉన్న సకల మనుషులకి దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.